అంటే దశరథ మహారాజుకు కూడా కలిగినటువంటి ప్రాప్తి ఒక పక్షి అయినటువంటి జటాయువుకు కలిగిందండి. జటాయువు ఎంతో, ఆ రామచంద్రమూర్తి ఎంతో జటాయువును పట్టుకుని ఎంతో దుఃఖపడి, అయ్యయ్యో ఇప్పటికే రాజ్యాన్ని కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను, సీతను కోల్పోయాను, నిన్ను కూడా కోల్పోయానా, అయ్యో ఎంత పాపాత్మునయ్యా నేను అని చెప్పి రాముడు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత లక్ష్మణుడికి పిలిచి చితి పేర్చి జటాయువుకి దగ్గరుండి దహన సంస్కారాలు చేశాడు శ్రీరాముడు. ఆ తర్వాత ఆ గోదావరి నదీ తీరములో తర్పణాలు వదిలిపెట్టారు. చూడండి, ఇప్పుడు మన సాయి ట్రస్ట్ సాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎంతోమంది అనాథులు చనిపోతే దాదాపు 1600 మంది, ఎంతమంది అండి, 1581 మంది వాళ్ళు ఎవరికి సంబంధం లేదని చెప్పి వదిలేసినటువంటి దహన సంస్కారాలు కూడా చేయడానికి ముందుకు రానటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి 1581 మందికి దహన సంస్కారాలు చేసి వారికి చేయాల్సినటువంటి శాస్త్రోక్తముగా విధి విధానాలను కూడా చేసి రేపు మరలా వారి పేరు మీద తర్పణాలు వదిలిపెట్టడానికి రేపు మరలా ఆ కార్యక్రమాన్ని చేయడానికి వెళ్తున్నారు సాయి గారు. ఎంత గొప్ప సేవో చూడండి. ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? మన సొంత వాళ్ళు, తండ్రి అన్న మాట అనడానికి నా మాట రాక సొంత వాళ్ళు అంటున్నాను. మన వాళ్ళు చనిపోతే ఇంకా ఎలాగా చనిపోయాడు కదా అని మనము ట్యాక్సీ మాట్లాడితే, కారు మాట్లాడితే 20,000 అన్నాడు అనుకో, ఇంకెలాగా చనిపోయాడు కదా కారు ఎందుకని చెప్పి ఆటో అడుగుతాం. అంటే ఎక్కడ డబ్బులు తక్కువ అవుతాయా అని చూసుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో అందరూ వదిలేస్తే కరోనా వచ్చి భార్యాభర్తలు కూడా దగ్గరటువంటి పరిస్థితుల్లో సుమారు ఆ కరోనా పేషెంట్లు కూడా ఒక 400 మందికి అతను దహన సంస్కారాలు చేశారని అంటే భగవంతుని అనుగ్రహము ఆ సాయి గారి పైన ఎంత ఉందో చూడండి. భగవంతుని అనుగ్రహం లేకపోతే చేయలేమండి. ఆయన కూడా అదే అంటారు, ఆ భగవంతుని అనుగ్రహం వల్ల అంత గొప్ప పుణ్యకర్మలు, అంత గొప్ప సేవ చేస్తున్నారు. వారందరికీ కూడా భగవంతుడు ఇంకా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించి వారి సేవలో తరించాలని ఈ రామాయణ అంతర్గతంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రామచంద్రమూర్తి ఆ జటాయువుకి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రావణాసురుడు ఏమి చేశాడంటే సీతమ్మను లంకా నగరానికి తీసుకుని వెళ్ళాడు కదా. తీసుకుని వెళ్ళి తన అంతఃపురము అందాలన్నీ కూడా తిప్పి తిప్పి చూపించాడు సీతమ్మని. చూడు నేను ఎంత గొప్పవాడినో చూడు, ఈ పుష్పక విమానం చూడు, నేను దేవేంద్రుని జయించాను, కుబేరుని జయించాను, అందరూ నా దగ్గర భయపడిపోతారు, యముడు కూడా భయపడిపోతాడు. యముడు కూడా ఒకసారి రావణాసురుడు వస్తే భయపడిపోయి కాకిలోకి దూరిపోయి పారిపోయాడంటండి యముడు. వీడు అంత తపశక్తి సంపన్నుడు అన్నమాట. వీడు సామాన్యుడు కాదు. ఉత్తరాఖండ చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చులేండి, అంత కఠోరమైనటువంటి తపశక్తి మాట. అందరూ కూడా భయపడిపోతారు అన్నమాట రావణాసురుడు అంటే. అందుకోసమని చెప్పి అందుకే సీతమ్మ అంత విలపించినా అక్కడ వనదేవతలు, దేవతలు, అదృశ్య రూపములు, మునులు అందరూ కూడా ఏమి రక్షించలేకపోయారన్నమాట. వాళ్ళకు కూడా ఇది లోక కళ్యాణం కోసమే తెలిసినప్పటికీ కూడా ఆ బాధని భరించలేకపోయారు. సీతమ్మ పడే ఆ బాధని భరించలేక రక్షించాలనుకున్నా ఈ రావణాసురుడి దగ్గర భయంతో రక్షించలేకపోయారు. అటువంటి వాడు అంతా కూడా చూపించాడు. చిట్ట చివరికి వాడి పరిస్థితి ఎలాగొచ్చిందంటే సీతమ్మ వాడి వైపు చూడదు, వాడితో మాట్లాడదు, వాడు ఎన్ని భోగాలు చూపించినా అంగీకరించదు, తృణప్రాయముగా చూస్తుంది. అలా చూస్తూ ఉంటే వీడు కామాంతుడు కదా, ఆవిడ కాలు మీద పడ్డాడంటండి. లాస్ట్కి నీ కాలుకి నమస్కారం చేస్తాను, నన్ను పెళ్లి చేసుకో, అంగీకరించు అని అన్నాడంటండి. అయినా సీతమ్మ అంగీకరించకపోతే అప్పుడు అనుకున్నాడు ఈవిడ మనస్సు ఎలాగైనా మార్చాలని చెప్పి అశోకవనములో ఉంటే అక్కడ చలికి ఎండకి వానకి బాగా అయిపోయి ఇంకా ఎక్కడుండాలో తెలియక అప్పుడు రాముడు అంతఃపురానికి వెళ్ళిపోతే మంచిది అనుకుంటుంది అనుకుని ఆ అశోకవనములో పెట్టాడు. ఆ అశోకవనంలో పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయిలండి. ఆ విధంగా అక్కడ పెట్టాడు. పెట్టేసి వీడు అంటాడు, చూడు 1 ఏడాది పాటు సమయం ఇస్తున్నాను నీకు. ఇంతవరకు నేను కోరుకున్న ఏ స్త్రీకి ఇంత సమయం ఇవ్వలేదు సీత. నీకు 1 ఏడాది సమయం ఇస్తున్నాను. నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ కాబట్టి నువ్వు ఆలోచన చేసుకో. ఈ 1 ఏడాదిలోపు మనస్సు మార్చుకొని వచ్చి నన్ను వివాహము చేసుకున్నావా సరే,
లేదా ఆ తర్వాత నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి కాకులకి గద్దలకి వేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు మా వాళ్ళందరూ తినేస్తారు అని చెప్పి హెచ్చరించాడు సీతమ్మని. సరేలేని చెప్పి సీతమ్మ వాడి మాటలేవి పట్టించుకోకుండా శ్రీరాముడిని స్మరించుకుంటూ సీతమ్మ ఉండిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా రాముడు ఈ జటాయు కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు సీతమ్మ అక్కడ ఒంటరిగా ఉంది కదా, బ్రహ్మదేవుడు దేవేంద్రుడిని పంపించాడంటండి. దేవేంద్రుడు ఒక పాయస పాత్రను తీసుకొని వచ్చి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నేను దేవేంద్రుణ్ణి, ఈ పాయసాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదముగా పంపించారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏది కూడా తినవు కదా, ఈ రాక్షసుల తాలుగా ఆహారాన్ని నువ్వు తినవు కాబట్టి ఈ పాయసాన్ని స్వీకరిస్తే నీకు ఇంక ఇటువంటి ఆకలి కూడా ఉండదు, నీకు సంపూర్ణమైనటువంటి శక్తి వస్తుంది, కాబట్టి ఈ పాయసాన్ని స్వీకరించని చెప్పంటే సీతమ్మ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఇక్కడ దెబ్బతిన్నది కదండి. వెంటనే అనుమానించింది దేవేంద్రుణ్ణి. నువ్వు దేవేంద్రుడివని నేను ఎలా నమ్మాలి అని చెప్పి ఆవిడ అనుమానంతో చూస్తూ ఉంటే పాపము దేవేంద్రుడు, చూడమ్మా నాకు రెప్పలు కొట్టుకోవు దేవతలకి, నా మెడలో ఉండి పులహారము చూడు, ఇది ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉంటుంది, నా కాళ్ళు చూడు భూమిని తాకకుండా ఉన్నాయి, దేవతల కాళ్ళు ఎప్పుడు కూడా భూమిని తాకవు అని ఆ కారణాలన్నీ కూడా చెబితే అప్పుడు సీతమ్మ మనస్సు కుదుటిపడి వచ్చినవాడు దేవేంద్రుడే అని అనుకుంది. ఆ పాయస పాత్రను తీసుకుని రామ లక్ష్మణులకి నివేదన చేసిందంటండి. మొట్టమొదట నేను వారు చెప్పినటువంటి మాట వినలేదు, నాకు ఈ విధముగా జరిగింది అని అనుకుని శ్రీరాముడికి నివేదన చేసి లక్ష్మణుడికి నివేదన చేసి ఆ పాయసాన్ని సీతమ్మ స్వీకరించింది. ఆ తర్వాత దేవేంద్రుడు అంతర్ధానం అయిపోయాడమ్మా, నువ్వు ధైర్యముగా ఉండు, శ్రీరాముడు అక్కడ క్షేమముగా ఉన్నాడు, నీ కోసం ఎదుగుతూ ఉన్నాడు, ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, రావణాసుని సంహరిస్తాడు, నిన్ను తీసుకుని వెళ్తాడు, మీరు అయోధ్యలో ఆనందముగా జీవిస్తారు, నువ్వు ధైర్యముగా ఉండని చెప్తే సీతమ్మ మొట్టమొదట నన్ను ఈ రావణాసుడు తీసుకొచ్చిన తర్వాత రామ కథ చెప్పినటువంటి మొట్టమొదటి వాడు నీవే నాయనా అని చెప్పి సీతమ్మ నిండుగా దేవేంద్రుని ఆశీర్వదించి పంపింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.